బీజేపీలో కొత్త కమిటీ కూర్పు కాకరేపుతుందా? కాషాయ దళపతి రామచంద్రరావు టీంలో స్థానం దక్కని నేతలు రగిలిపోతున్నారా? కొత్త కమిటీలో తమ వర్గాలకు చోటు దక్కలేదని ఎంపీలు ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారా? 4 పార్లమెంటు స్థానాల పరిధిలో ప్రాతినిధ్యం ఎందుకు కల్పించలేదు? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 22 మంది సభ్యులతో తన కొత్త జట్టును ప్రకటించిన తర్వాత పార్టీలో అగ్గిరాచుకుంది. 8 మంది వైస్ ప్రెసిడెంట్లు, 8 మంది సెక్రటరీలు, 3 జనరల్ సెక్రటరీలు, 1 ట్రెజరర్, జాయింట్ ట్రెజరర్, చీఫ్ స్పోక్స్ పర్సన్ నూతన కార్యవర్గ జాబితాలో ఉన్నారు. కమిటీలో 6 మహిళలు ఉండగా 7 బీసీలు, 11 మంది ఓసీలు ఉన్నారు. ఇక కొత్త కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్ చోటు దక్కించుకున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బూర నరసయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, బండారి శాంతికుమార్, ఎం జయశ్రీ, కొల్లి మాధవి, కళ్యాణ్ నాయక్, రఘునాథరావు, బండా కార్తీక్ రెడ్డి అవకాశం కల్పించారు. కార్యదర్శులుగా శ్రీనివాస్ రెడ్డి, కొప్పు భాష, భరత్ ప్రసాద్, బండారు విజయలక్ష్మి, స్రవంతి రెడ్డి, కరణం పరిణిత, బద్దం మహిపాల్ రెడ్డి, తూటిపల్లి రవికుమార్, చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ ఉన్నారు. ఇక బీజేపీ మోర్చా అధ్యక్షులుగా మహిళా మోర్చా మేకల శిల్పారెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చారు. యువ మోర్చా గణేష్ కుందే, కిసాన్ మోర్చా బస్వాపురం లక్ష్మీ నరసయ్య, ఎస్సీ మోర్చా కాంతి కిరణ్, ఎస్టీ మోర్చా నేనావత్ రవి నాయక్, ఓబీసీ మోర్చా గంధమల్ల ఆనంద్ గౌడ్, మైనార్టీ మోర్చా సర్దార్ జగ్మోహన్ సింగ్లని అధ్యక్షుడు నియమించారు. రామచంద్రరావు తన టీంలో ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతిపాదనలు పట్టించుకోలేదన్న వాదన వినిపిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సునీల్ బన్సల్ చెప్పిన వారిని ఫైనల్ చేసినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. బీజేపీకి ఆయుపొట్టుగా ఉన్న ఉత్తర తెలంగాణ ప్రాతినిధ్యం అంతంత మాత్రమే అని నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యమైన కీలక కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఎవరికీ అవకాశం ఇవ్వలేదని ఆయా నియోజకవర్గాల ఎంపీలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తన ప్రతిపాదనలు పట్టించుకోలేదని, తాను చెప్పిన పేర్లు కమిటీలో లేవని రగిలిపోతున్నారట. ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, గోడం నగేష్ సైతం కమిటీ ఎంపికపై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. వారి అనుచరులకు పదవులు దక్కకపోవడంతో ఎలా పనిచేయాలని సన్నిహితులతో వాపోతున్నారట. కాషాయ పార్టీలో రెగ్యులర్గా రగులుతున్న కొత్త పాత వివాదం సైతం మళ్లీ జోరందుకుంది. కొత్త వారికే ఇచ్చారని సీనియర్లు, పార్టీలో కొత్తగా చేరిన వారే జాడే కమిటీలో లేదని మరికొందరు కమిటీపై నిప్పులు చెరుగుతున్నారు. పెద్దపల్లి నుంచి పదవిని ఆశించిన రామకృష్ణారెడ్డి బాహాటంగానే పార్టీ నాయకత్వంపై మండిపడుతున్నారు. గీతామూర్తి, గంగిడి మనోహర్ రెడ్డి, రాణి రుద్రమ వంటి బండి సంజయ్ అనుచరులు, బొడిగే శోభా లాంటి ఈటెల వర్గం, రఘునందన్, డీకే అరుణ వర్గాలకు చోటు ఇవ్వలేదని వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గతంలో పార్టీ కోసం పనిచేసిన సీనియర్లను పట్టించుకోలేదని వారు కూడా ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని జైలుకు వెళ్లిన కార్యకర్తల జాడ లేదని మండిపడుతున్నారు. గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో 2 మాత్రమే అవకాశం ఇచ్చారు. 10 ఏళ్లుగా రాష్ట్ర కమిటీలో కొనసాగుతూ వస్తున్న వారిని కంటిన్యూ చేయడంపై సైతం విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు అసలు కమిటీకి తమకు ఎలాంటి సంబంధం లేదన్న దూరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక నిబంధనల ప్రకారం కమిటీలో 40% పాతవారికి చోటు ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా ఎన్నికైన 3 కొత్తగా వచ్చిన వారేనని నేతలు చెప్తున్నారట. కమిటీలో 11 ఓసీలు ఉంటే దీంట్లో 4 బ్రాహ్మణులకు, 4 రెడ్డిలకు అవకాశం ఇచ్చారు. బీసీ వాదులమంటూ చెప్పుకుంటూనే కనీసం సగం మందికి కూడా కమిటీలో ప్రయారిటీ ఇవ్వలేదని పలువురు నేతలు వాపోతున్నారు.
దీంతో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోననే చర్చ తీవ్రస్థాయిలో జరుగుతోంది. మరోవైపు గ్రామీణ ప్రాంత శ్రేణులకు ఆశించిన మేర అవకాశం కల్పించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా రామచంద్రరావు కొత్త కమిటీ పెట్టినా కుంపటి ఎలాంటి పరిస్థితులకు దారితీస్తోందో వేచి చూడాలి మరి.